హైదరాబాద్ చిలకలగూడ దూద్బావి ప్రాథమిక పాఠశాలపై ఈటీవీ కథనానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను పరిశీలించి అక్కడి నుంచి తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ 20 ఏళ్ల సమస్య ఒక ఉపాధ్యాయుడి 10 నెలల పోరాటంపై ఈటీవీ ప్రసారం చేసినటువంటి కథనానికి అధికారులంతా కూడా దిగి వచ్చారు. సో కాళ్లకు చెప్పులు అరిగేలా ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి తిరుగుతున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో సో ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణించినటువంటి ఈటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించి సో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పాఠశాలకు వర్షం పడినప్పుడు బురదలో రావడం, చిన్న గల్లీలో నుంచి రావడం చాలా సమస్యగా మారింది. అంతేకాకుండా పిల్లలు వస్తున్నటువంటి సమయంలో తల్లిదండ్రులు కూడా పాఠశాలకు ఎలా వెళ్తారు తమ పిల్లలను ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గుర్తించినటువంటి దూద్బావి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి గత 10 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ తమ పాఠశాలకు రోడ్డు కావాలి, రహదారి కావాలి అని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటున్నారు. అందుకే ఈ క్రమంలోనే బడి బాట సరే మరి మన బడికి బాట ఏదంటూ ప్రశ్నిస్తూ సో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈటీవీ ప్రసారం చేసినటువంటి కథనం అధికారులు కదలిక తీసుకొచ్చింది. సో ఈ క్రమంలోనే స్పందించినటువంటి అధికారులు పాఠశాలకు చేరుకొని పాఠశాలకు అదేవిధంగా పక్కనున్నటువంటి కాలనీకి మధ్యలో అడ్డుగా నిలిచినటువంటి గోడను తొలగించారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ సిబ్బందిని పంపించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ గోడకు సంబంధించినటువంటి విషయాన్ని కాకుండా పక్కన కాలనీ వాళ్లకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పక్కనే పాఠశాలకు బస్తీవాసులకు మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని కావచ్చు, ఘర్షణను కావచ్చు ఒక సమన్వయంతో పరిష్కరించి పాఠశాలకు రహదారి మార్గం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సుగమం చేశారని చెప్పొచ్చు. చుట్టుపక్కల బస్తీల నుంచి 2 దారులు ఉన్నప్పటికీ అవి చాలా ఇరుగ్గా మారడం, వర్షం పడిన సందర్భంలో చాలా పిల్లలంతా ఇబ్బంది పడుతూ పాఠశాలకు రావాల్సినటువంటి పరిస్థితుల్లో సో ఈ దారి మార్గం అయితే సరిగ్గా ఉంటుంది. దీనికి పాఠశాలకు అనుకూలంగా ఉండేటువంటి దారిని గోడ అడ్డుగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. సో ఈ విషయాన్ని ఈటీవీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి మల్లికార్జున రెడ్డి సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు. సో దీంతో ఈటీవీలో ప్రసారమైనటువంటి కథనానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి వెంటనే సిబ్బందిని ఇక్కడికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ గోడను సో పూర్తిగా తొలగించి ఈ పాఠశాలలోకి ఒక మంచిగా పిల్లలంతా కూడా ఒక మంచి రహదారిలో పాఠశాలకు వచ్చేలా దాన్ని మార్చడం జరిగింది. ఇక మొత్తం పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా ఆ గోడను తొలగించి రహదారిలో ఒక గేటు పెట్టేందుకు కూడా సో సిబ్బంది జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ స్థానికులు కావచ్చు, మల్లికార్జున రెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి మిగతా ఉపాధ్యాయులంతా కూడా సో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభాకర్ గారు చెప్పండి, ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే అంటే విద్యార్థులకు సంబంధించిన ఒక సమస్యను పూర్తిగా పరిష్కరించడం కోసం తాను చేసినటువంటి పోరాటం సో ఎలా ఉంది? ఈటీవీలో ప్రసారమైనటువంటి కథనాన్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సార్, మల్లికార్జున రెడ్డి సార్ ఈ స్కూల్కి వచ్చినప్పటి నుండి ఈ స్కూల్ పరిస్థితులను అబ్జర్వ్ చేసి తర్వాత ఈ పిల్లలు రావడానికి ఈ దారి చాలా ఇబ్బందిగా ఉందని చూసి ఇక్కడ గోడ అడ్డుగా కట్టారు. ఆ గోడను తీసేస్తే ఈ స్కూల్కి పిల్లలు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుందని ఈ గోడ సమస్య గురించి జిహెచ్ఎంసీ అధికారులకు 9 నెలలుగా అప్పీల్ చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ఈ సందర్భంగా నిన్న ఒకరోజు దీక్షను నిర్వహించడం వలన జిహెచ్ఎంసీ అధికారులు ఈ కథనం ఈటీవీ తెలంగాణలో రావడం వలన హైడ్రా అధికారులు ఇమీడియట్గా స్పందించి దీని మీద ఈరోజు హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి వెంటనే ఈ గోడను తొలగించి విద్యార్థులకు చాలా న్యాయం చేసి వాళ్ళు బడికి ఈజీగా రావడానికి కృషి చేసినందుకు మా ఉపాధ్యాయుల తరపున తర్వాత పాఠశాల బృందం తరపున మేము ఈటీవీ తెలంగాణ వారికి మరియు హైడ్రా అధికారులకు అదేవిధంగా ఇతర అధికారులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంటే పిల్లలు ఇబ్బంది పడుతూ పాఠశాలకు రావడం అంటే బడికి రావాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బడికి వచ్చే దారి లేకపోవడం వల్ల పిల్లల సంఖ్య చాలా తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ వాపోతున్నారు. ఇప్పుడు దారి సగమైంది కాబట్టి పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? తప్పకుండా సార్. ఈ దారి లేకపోవడం వల్లనే చుట్టుపక్కల విద్యార్థులు కూడా చిరుకైన దారి నుండి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మంచి 20 ఫీట్ల 30 ఫీట్ల దారి ఏర్పడింది కాబట్టి మాకు ఎన్రోల్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఈ బడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా అన్ని పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఎన్రోల్మెంట్ తప్పకుండా పెరుగుతుంది. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి అవకాశం ఉంది.
సో మల్లికార్జున గారు, మీ పోరాటం మొత్తానికి ఫలించింది. అధికారులే దిగొచ్చి రహదారిని అంతా కూడా బడికి ఏదైతే బాట లేదని మీరు ప్రశ్నించారో ఇప్పుడు బాటను తీర్చిదిద్దారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మా పిల్లలు ఆ మురికి నీళ్ళ నుంచి రావడం తప్పుతుంది. ఈ మన స్ట్రెంత్ పెంచుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. మాకు అంటే మీకు ప్రశ్నించారు, నేను బడి బాట పోతే సమ్మర్లో మీకు బడికి బాట లేదు, మేము పిల్లల్ని ఎట్లా పంపిస్తామన్నారు. ఆ సమస్య తీరింది. ఆ సమస్య తీరడానికి ముఖ్య కారణం ఈటీవీ తెలంగాణ అంత ప్రత్యేక కథనం అక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మళ్ళీ స్కూల్ దగ్గర చేసి ప్రసారం 10 నిమిషాల ప్రసారం చేయడం వల్ల హైడ్రా అధికారులకు కదలిక వచ్చింది. హైడ్రా అధికారులకు కదలికతో జిహెచ్ఎంసీ అధికారులు కదిలిని ఈరోజు వచ్చి ఇక్కడికి వచ్చి దాన్ని అంతా డెమాలేషన్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు మాత్రం ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున, నా తరఫున, ప్లస్ విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదా మీకు కృతజ్ఞతలు ఉంటాను. ఇప్పుడు పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పిల్లలు ఇందాక మీరు అన్నట్టు ప్రశ్నించారు, బడికి దారి లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దారి దొరికింది కాబట్టి సో పిల్లల సంఖ్య ఎంతవరకు పెంచాలనేది మీ లక్ష్యం? నాకు ఇప్పుడు నా స్కూల్లో 83 స్ట్రెంత్ ఉంది సార్. నేను 120 చేద్దామని ఈసారి పెట్టుకున్నా. 150 టార్గెట్, కనీసం 120 అయినా స్ట్రెంత్ చేయడానికి ఉన్నది. ఇంకోటి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెంత్ తప్పకుండా పెరుగుతుంది. దానికి నేను బాధ్యత వహిస్తాను. ఇంకొకటి మాకు 20 ఏళ్ళ బడికి బాట సమస్య. ఆ బాట సమస్యను 10 నెలల నా ఆర్జీలతో అన్ని ఆఫీసులు తిరగడానికి ఒక్క రోజులో ఈటీవీ కథనానికి స్పందించి మా సమస్యను పరిష్కరించేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. దీని తరఫున కూడా హైడ్రాని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించింది హైడ్రా ద్వారా కాబట్టి సార్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. స్థానికులు ఏమంటారో అడుగుదాం. ఇక్కడ బస్సుల నుంచి పిల్లలందరినీ కూడా ఈ పాఠశాలకు పంపిస్తుంటారు. అమ్మ, మీ బస్సుల నుంచి పిల్లలందరూ పాఠశాలకు వస్తారు, మురికి నీళ్ళ నుంచి వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దారి వచ్చింది కదా, ఎట్లా ఉంది మీకు? దారి వచ్చింది, మాకు చాలా సంతోషం ఉంది. ప్రిన్సిపాల్ సార్ మస్తు కష్టపడ్డాడు, అక్కడ ఇక్కడ తిరిగి పోట్లాడి పిల్లల్ని మంచిగా పైకి తీసుకొస్తుండు. కానీ ఇంకా జనం పెరగాలి, పిల్లలు పెరగాలి. ఇప్పుడు మనదేముంది, పెద్దలది చదువుకున్నామో చదువుకోలేదో మనకేం తెలియదు. పిల్లలన్నా పెరిగి మంచిగా బాగుపడితే అదే మాకు సంతోషంగా ఉంటుంది. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. దారి కోసం, ఈ తొవ్వ కోసం ఎన్ని రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ గుడిసెలు ఉంటే ఏం చేసిళ్ళు, వీళ్ళు ఇల్లు కొనుక్కొని అది తొవ్వ మానేపించారు. అందరు ఇక్కడ నుంచి నడుస్తులని. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పెరిగినాము, ఇక్కడనే మాకు కూడా పిల్లలు అయ్యిండ్రు. పిల్లలు రానికి చాలా ఇబ్బంది ఉండే సారు. వస్తుండే పిల్లలు ఇట్లా బురదలు వచ్చుడు చేసుడు ఇక అంతా ఇది అయిపోయింది. ఇక తొవ్వ బంద్ అయిపోయింది. అక్కడి నుంచి వస్తే బాసాలు ఉదముతుంటారు కదా, అటువో అన్న కొద్ది పిల్లలకు కూడా ఇబ్బంది చాలా. అటు నుంచి పోయి ఇటు వచ్చుడు అందరు వెళ్ళగొట్టుడు. కానీ చాలా మంచి పని చేసిళ్ళు, మాకు చాలా సంతోషం ఉంది. మీకు ఎలా ఉందమ్మా ఈ దారి దొరకడం? మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇందాక 30 సంవత్సరాల నుంచి అండి చాలా మంది సార్లు, మేడమ్స్, టీచర్స్ అందరు వచ్చారు. కానీ ఈ దారి అవుతుందని నేనైతే అసలు కలలో కూడా అనుకోలేదండి. నిజం చెప్పాలంటే అసలు అనుకోకుండా ఈ దారి అయింది. ఏ సార్లు ఏ టీచర్లు ఇంత చర్య తీసుకోలేదు. పిల్లల గురించి కానీ, దేని గురించి కానీ, స్కూల్ గురించి కానీ. సార్ వచ్చినప్పటి నుండి మొత్తం చెట్లు అవి క్లీన్ చేయించి, సందు దారి అదంతా క్లీన్ చేసి, చెట్లు కొట్టిపించి సారు చాలా మట్టుకు స్కూల్ మొత్తం క్లీన్ చేయించి, కంప్యూటర్ క్లాస్ అవి పెట్టి పిల్లల గురించి ఇంటింటికి తిరిగి సారు తీసుకొస్తాడు. చాలా పిల్లల గురించి చర్య తీసుకుంటాడు సారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పిల్లలు చాలా మంది వచ్చే అవకాశం కూడా ఉందండి. వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు, నేను ముందుగానే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇల్లు ఎక్కడ, స్కూల్ ఎక్కడమ్మా, అంగన్వాడీ ఎక్కడ, బడి ఎక్కడ ఉంది, దారే తెలియట్లేదంటే దగ్గర వరకు వచ్చి ఎక్కువ శాతం చూపించడం నేను చేస్తాను. అట్లాంటిది కామన్గా అయితే బూత్ పడ్డప్పుడు కూడా, ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎలక్షన్స్ అప్పుడు పోలీసు పెట్టారు అక్కడ. ఒక్కొక్కసారి అక్కడ ముందుగా ఉంటాను కాబట్టి అప్పుడు ఎలక్షన్ల టైంలో కూడా నేను చెప్తాను చాలా మటుకు, బూత్ ఇక్కడేనండి, స్కూల్ ఇక్కడే ఉంది, రండి ఇక్కడ మా ఇంటి దగ్గరే ఎలక్షన్స్ అవుతాయని కూడా చెప్తాను. ఇంకొకటి నెక్స్ట్ వచ్చి ఈ దారి వల్ల చాలా మందికి ఉపయోగం చాలా ఉందండి. వికలాంగులు కానీ ఎవరు కానీ వచ్చి రావడానికి, వాళ్లకు లోపలికి రావడానికి చాలా మంచిగా ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. అంగన్వాడీ అన్నం కానీ, స్కూల్ అన్నం కానీ చాలా 100% చాలా బాగుంది. మన సార్ ప్రతిదానికి చర్య తీసుకుంటూ. కానీ ఇంతమంది సార్లు, టీచర్లు వచ్చారు, మేడమ్స్ వచ్చారు. నేను కూడా మీటింగ్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిచినప్పుడల్లా నేను మీటింగ్కి వెళ్ళేదాన్ని. వాళ్ళు లాలపెట్టి కానీ అక్కడికని ఇక్కడికని తీసుకెళ్లే వాళ్ళు మేడమ్స్ వాళ్ళు. కానీ వీళ్ళు ఈ సార్ మాత్రం ఎక్కువ శాతం ఈ గేట్ వరకు అయితే చేశాడు. చాలా మంచి పద్ధతి. సో విన్నర్గా స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడి చొరవ కావచ్చు, ఈ పాఠశాలకు పూర్తి స్థాయిలో ఒక దారిని అయితే ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ
ప్రాథమిక పాఠశాలకు బడి లేదనేటువంటి ఒక రంది అయితే తీరిపోయింది. సో ఈ ఓన్లీ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకే కాకుండా ఎన్నికల సమయంలో అసలు ఈ పాఠశాల ఎక్కడుంది, ఈ పోలింగ్ బూత్ ఎక్కడుందని ప్రశ్నించే వారికి కూడా ఈ దారి దొరకడం ఒక సులభతరమని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ పాఠశాలకు సంబంధించి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో పిల్లలంతా కూడా కొత్త దారిలో ఈ పాఠశాలకు రావచ్చని చెప్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.